హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, నిజంగా నా లైఫ్నే మార్చేసిన 4 విషయాలండి. ఇందులో 4వ విషయం అనేది నాకు చాలా లేటుగా అర్థమైంది. అది ప్రాక్టికల్గా మనం అనుభవిస్తే మాత్రం మనకు తెలుస్తుంది. అందువల్ల ఆ 4 విషయాలని మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ లైఫ్ కూడా మారడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, మన లైఫ్లో మనం మార్పులు రావటానికి ఎన్నో రకాలుగా మన పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అవి మాత్రమే కాకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఇంకా కూడా అండి, మన ప్రవర్తనలు, మనం చేసే కొంత బిహేవియర్ అనేది మార్చుకోగలిగితే, నిజంగా ఆ ప్రవర్తన వల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుందా అని కూడా మనకి తెలియదండి. మనం కరెక్ట్గానే కదా ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ మార్చుకోవాల్సిన కొన్ని విషయాలు అనేది ప్రాక్టికల్గా, అంటే మనకి జీవితంలో అనుభవిస్తే మాత్రమే, అంటే ఫేస్ చేస్తే మాత్రమే ఆ విషయం అనేది తప్పని, అది మార్చుకుంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతామన్న విషయాలని మనం తెలుసుకోగలుగుతాం. అందులో మొదటి విషయం ఏంటి అని అంటే అండి, పంక్చువాలిటీ అండి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే అది ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మనం చేస్తూ ఉండాలండి. టైంకి నేను ఇది చేస్తాను, నేను పలానా చోటికి వస్తాను, ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, ఒక జాబ్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు కానివ్వండి, అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే మాత్రమే మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఒక మర్యాద కానీ, లేదంటే కనుక మనకి కూడా మన మీద ఒక నమ్మకం అనేది వస్తుందండి. ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళకుండా టైంకి కరెక్ట్గా వెళ్ళటం, అక్కడ నిలబడటం. బిజినెస్లో కూడా మన అన్నమాట ఏదైతే కనుక బిజినెస్లో ఒక మాట మనం ఇస్తున్నామో అని, మనకి అంటే డిస్కౌంట్స్ లాంటివో, ఎలాంటి బిజినెస్ ప్రాఫిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అలాగా చేసినప్పుడు ఖచ్చితంగా బిజినెస్లో కూడా పక్కాగా ఉండాలని. ఇంకా కూడా అండి, మనం ఏది కూడా ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు నేను పలానా రోజు వస్తాను, పలానా టైంకి వస్తాను, రాకపోతే రాను అని ఖచ్చితంగా మాట్లాడాలండి. అలా ఖచ్చితంగా మనం చేయగలిగితే మన మీద మర్యాద అనేది పెరుగుతుంది. ఎందువల్లనంటే వాళ్ళు ఖచ్చితంగా అన్నారంటే వస్తారు, తను రాకుండా ఉండదు, తను అబద్ధం చెప్పదు, ఏ పని అయినా సరే కరెక్ట్గా చేస్తేనే ఆ పని చెప్తుంది అన్న విషయాలని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు వస్తాయి. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే అండి, మొబైల్ అండి. మొబైల్ మనం యూస్ చేస్తూ ఉంటాం. మనకి ఏదైనా సరే మనుషులతో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఇంట్లోనే పనులు ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సందర్భాలలో మొబైల్ అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది కూడా మనం తెలుసుకోగలిగితే ప్రాక్టికల్గా నేను చూడగలిగానండి. మనకి ఎంత ఇంపార్టెంట్ అయినా సరే ఒక ఫోన్ కాల్ వస్తుంది అని అంటే అది తీసి మాట్లాడడంలో తప్పలేదు. అదే కనుక మనం ఇంకేదైనా పని కోసమో, మన అర్జెంటుగా ఇంకేదైనా పని ఉన్నా కూడా మనుషులతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కనుక ఫోన్ ఉపయోగిస్తే అది వాళ్ళు ఒక తప్పుగానే అనుకుంటారండి. ఏంటి ఎప్పుడు చూసినా తన ఫోనే వాడుతూ ఉంది, ఏం చేస్తుందా ఆ ఫోన్లో అంతసేపు మాట్లాడడానికి, లేదంటే కనుక ఫోన్ యూజ్ చేయడానికి ఏముంది అని చెప్పి మన గురించి బ్యాడ్గానే అనుకుంటారు. లేదంటే మనకి కొంచెం హెడ్ వెయిట్ అని, లేదంటే కనుక ఫోన్ ఎక్కువగా వాడుతున్నామన్న ఒక బ్యాడ్ నేమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అందువల్ల నలుగురు మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేస్తూ, వాళ్ళతో ఆ టైం అనేది స్పెండ్ చేస్తూ, మనం ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ నలుగురు మనుషులు, లేదంటే మన రిలేషన్స్, బయట వాళ్ళ దాకా ఎందుకండి, మన రిలేషన్స్ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, కొంతమంది మన ఇంట్లో పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయమని మనం పెద్దవాళ్ళు కనుక పిల్లలకి తెలియచేయగలిగితే నిజంగా చాలా మార్పు కనిపిస్తుందండి. నేను మా అమ్మాయికి కూడా ఇదివరకండి, ఇప్పుడున్న జనరేషన్కి ఫోన్ కంపల్సరీగా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇదివరకంటే కాల్స్ మాత్రమే మనం మాట్లాడేవాళ్ళం, ఏదో చాటింగ్ కూడా అప్పుడు చాలా తక్కువ అండి. అప్పుడు అదంతా కూడా ఎక్కువ సోషల్ మీడియా లేదు కాబట్టి ఫోన్ ఎంతవరకు ఉపయోగించాలో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఫోన్లోనే వచ్చేసాయి కాబట్టి ఎంత వర్క్ ఉన్నా, ఆఫీస్ పరంగా వర్క్ ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడం, ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చి కూర్చొని మాట్లాడడం, అలాంటి మార్పులు మనం చూస్తామండి. మనం చేసే పనులే మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి తెలియచేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి మీరు
మీరు కూడా ఇలా చేస్తున్నారా అనేది కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా అండి మాటలు అనేవి తక్కువగా ఉండాలి. టాక్ లెస్ వర్క్ మోర్ అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటలు అనేది ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా మనం వినిపించుకోం. వాళ్ళు ఏం చెప్పడానికి వస్తున్నారా, ఏం చెప్పబోతున్నారా అనేది తెలుసు వినకుండా మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడకుండా నిజంగా అండి వాళ్ళు చెప్పే విషయాలని మనం గమనించడం అనేది చాలా మంచిదండి. మనం మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడడం వల్ల వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు. మనం ఎప్పుడన్నా ఒక మాట 2 మాటలు మాట్లాడితే ఓ తను అలా అంది కదా, ఇలా అంది కదా అని ఆ ఒక్క మాటని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారే కానీ, ఒక్క మాట మాట్లాడాల్సిన చోట 10 మాటలు మాట్లాడితే అది అస్సలు వాళ్ళు కన్సిడరే చేయరండి. వాళ్ళు అస్సలు రిజిస్టర్ చేసుకోరు. మనం ఏం మాట్లాడామో కూడా వాళ్ళకి గుర్తుండదు. అందువల్ల ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం వినగలగాలండి. ఎక్కువ ఏదైతే కనుక లిసన్ చేస్తూ ఉంటాము, ఏదైతే ఎక్కువ వింటూ ఉంటామో దాని ద్వారా మనం ఎక్కువ నేర్చుకోగలుగుతామండి. అంటే మనకు తెలుసులే, మనకి వాళ్ళు చెప్పేది మనం వినిపించుకునేది ఏంటి, తను అలాగే చెప్తుందిలే అని కాకుండా మనం గనక మాటలు అనేవి తగ్గించుకొని వర్క్ అనేది అంటే దానివల్ల మనకి మార్చుకోగలిసిన విషయాలు ఉంటాయి, ఉపయోగపడే విషయాలు ఉంటాయి. వాళ్ళకు కూడా మనం అటెన్షన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మాటలు వింటున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల అలా గనక ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలాంటి విషయాలు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఈ విషయం మాత్రం నేను చాలా లేటుగా తెలుసుకున్నానండి. ఎంతోమంది చెప్పినా కూడా తెలుసుకోలేక చాలా వరకు మనకి ఒక ప్రాక్టికల్ లైఫ్లో మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు మనకు అర్థమవుతాయండి. అది ఏంటి అనంటే, మన గురించి ఎంతవరకు ఎదుటి వాళ్ళకి తక్కువగా తెలుస్తుందో అంతవరకు మనం హ్యాపీగా ఉండగలుగుతామండి. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఇంట్లో విషయాలు, బయట విషయాలు, హస్బెండ్ గురించి, అత్తమామల గురించి, బయట రిలేషన్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, బిజినెస్ గురించి, మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, మనం ఏమేమి చేయబోతున్నాము అన్న విషయాల దగ్గర నుంచి మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంత నమ్మకం అనేది వచ్చినప్పుడు అబ్బా మనకు తెలిసిన వాళ్ళే కదా, వీళ్ళకి చెప్తే తప్పేముందులే, వాళ్ళకి చెప్తే తప్పేముందులే అని చెప్పేసి మనం అన్నీ కూడా ఒక పాట అప్పచెప్పినట్టు అప్పచెప్పేస్తూ ఉంటామండి. అలా అస్సలు చేయకూడదండి. మన ఎంత అయిన వాళ్ళైనా సరే మనం వాళ్ళు ఏం అడుగుతున్నారో దానికి సమాధానం చెబితే చాలు. మనం అడిగారు కదా అని చెప్పేసి అన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తే అది ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళి నిలబడుతుందండి. ఆ రోజు తను అలా మాట్లాడింది కదా, తను ఇలా అనింది కదా అన్న విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తుంచుకొని అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయండి. అవి నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. మీరు కూడా అండి ఎవరైనా అడిగితే మాత్రమే సమాధానం చెప్పండి. మీ గురించి అందరికీ తెలియాలని అవసరం అనేది అస్సలు లేదండి. ఎంత తక్కువ మీ గురించి తెలుసుకుంటారో అంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ లైఫ్ అనేది. మీ గురించి తెలుసుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇవన్నీ ఎందుకు వాళ్ళకి చెప్పాము, మనం తను అడిగింది ఏంటి, మనం చెప్పింది ఏంటి, ఇలా ఇది చెప్పకుండా ఉండాల్సిందే, తను వెళ్ళి వేరే ఎవరితోనో చెప్తుందేమో అని ఆ తర్వాత ఆలోచించి ప్రయోజనం అనేది అస్సలు ఉండదండి. ఈ 4 విషయాలు మాత్రం మీ లైఫ్లో కూడా ఒక్కసారి మీరు ఫాలో అవుతున్నారా అని చూడండి. ఫాలో అయ్యి చూడండి, మీ మర్యాద పెరుగుతుంది, ప్రశాంతత దొరుకుతుంది, చక్కగా ఒక డిసిప్లిన్ అనేది మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. హ్యాపీ అయిన ఒక జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.